సినీగోర్.com ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రవి ప్రకాష్. నో ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. నేను యాక్చువల్గా ఎంబీబీఎస్ చదివి ఫినిష్ అయిన వెంటనే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హైదరాబాద్ వెన్ ఐ వాజ్ ఇన్ వైజాగ్ సేయింగ్ ఇలాగా మీ ఫొటోస్ మా ఆఫీస్కి వచ్చినాయి, వై డోంట్ యూ జస్ట్ కమ్. అయితే సరే, సినిమా హీరో లేకపోతే సినిమాలో చేయాలి అనే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బట్ ఏదో బై ఛాన్స్ ఐ సెంట్ మై ఫోటోగ్రాఫ్స్ అండ్ ఐ గాట్ ఎ కాల్. సో వెళ్ళిన తర్వాత ఐ మెట్ తేజ ద డైరెక్టర్. సో ఆయన్ని కలిసిన తర్వాత హీ వాజ్ సేయింగ్ ఇలా మేము ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాము, మై ఫ్రెండ్ రమణ విల్ బి డైరెక్టింగ్ ద మూవీ, సో వీఆర్ లుకింగ్ ఫర్ ఎ హీరో. సో ఆఫ్టర్ ద ఫస్ట్ మీట్ ఇట్ వాజ్ లైక్ ఏమీ చెప్పట్లేదు ఆన్సర్, అంటే సెలెక్ట్ అయ్యావా లేదా అనేది ఏమి చెప్పట్లేదు అనమాట. సో 1 వీక్ పాస్ అయింది. 1 వీక్ పాస్ అయిన తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళడం, వెనక్కి రావడం. సో నేను తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా ఫైనల్కి వెళ్ళి తేజ గారిని అడిగాను, సార్ ఏంటి సార్ ఏం మాట చెప్పట్లేదు, ఏంటి మరి పరిస్థితి, నేను ఉండనా వెళ్ళిపోనా? లేదమ్మా, ఇప్పుడు మనం సినిమా చేస్తున్నాము, రేపటి నుంచి షూటింగ్, ఈ సినిమాకి నువ్వే హీరో అని చెప్పారు. దట్ వాజ్ the most thrilling point as well as the shocking and a scaring point of my career as well as my life, because అంటే వైజాగ్లో సత్యానంద్ గారి దగ్గర ఏదో చిన్న ఇనిషియల్గా బేసిక్స్ నేర్చుకున్నాను, కానీ ఐ హావెంట్ ఫేస్ ద కెమెరా అనమాట. అసలు కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎలా వాడుకోవాలి అనే ఇష్యూ అసలు నాకు జీరో నాలెడ్జ్. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. అది శుభవేళ అని ఉషాకరణ్ మూవీస్ బ్యానర్ మీద వచ్చింది, రామోజీరావు గారు ప్రొడ్యూసర్. హాఫ్ మైండ్ ఏం కాదండి, సీరియస్గానే చదువుకున్నాను. కాకపోతే ఐ మీన్ గ్లామరస్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ టెంప్టింగ్, యూనో, అండ్ స్పెషలీ వెన్ యూఆర్ ఇన్ యువర్ ఎర్లీ 20s, it's very tempting. No, I mean my parents were always open to my decision. It wasn't a disappointment at all in the beginning, బికాజ్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే సరదాగా ఒక 2 months షూటింగ్ చేస్తాడు, తర్వాత సినిమా అయిపోతే తర్వాత స్పెషలైజేషన్ చేసుకుంటాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ లేటర్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, మేబీ ఆఫ్టర్ 4 or 5 years, that's when I started realizing, as well as my parents started realizing that maybe I should have settled back in medicine itself. But right now I'm into this and I'm going ahead, మూవింగ్ అహెడ్. నో బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. సినిమాలు అయితే రెగ్యులర్లీ యాజ్ అ తెలుగు ఆడియన్స్, యాజ్ అ తెలుగు పీపుల్ సినిమాలు అయితే బాగా చూసేవాళ్ళం. సో దట్ వాజ్ ఓన్లీ దిస్ థింగ్, ఇన్క్లినేషన్ టువర్డ్స్ మూవీస్. నో, ఐ మీన్ ఐ వాజంట్ keen on anything like, you know, especially devoting my time for learning acting or whatever. It was just my studies all the time. Only thing was, కొంచెం sports, I was into sports. So that's how I was having that, you know, physical fitness kind of a thing. I don't know if it's good for my career or no, but it's like అందరూ అంటూ ఉంటారు, అరే నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నావు అని. అంటే చేంజ్ లేకపోవడం వల్ల ఏంటో, యూనో, variety of characters I'm not getting. It's all the time like police officer or the commando or some related job. But I'll take that as a compliment. Figure maintenance ante, I mean it's mostly maybe genetics, and then I do maintain, I go to the gym, I play a lot of sports. No, nothing, not at all. And I never maintain diet. Seriously, I never maintain diet. దేవుడు కొందరు కొన్ని ఇస్తాడు, కొన్ని తీసేస్తాడు. ఫస్ట్ శుభవేళ చేసిన తర్వాత ఐ రియలీ డిడ్ నాట్ నో వెదర్ టు హ్యాపీ దట్ I've entered into the movies, or whether I have to be sad that movie did not do well. అండ్ ఇక్కడ నుంచి మన జీవితం ఏంటి, మన కెరియర్ ఏంటి అనేది నేను అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో డిసైడ్ చేసుకోలేకపోయాను. సో దెన్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అరే వచ్చాము, ఏమీ చేయలేకపోయాము, సో లెట్స్ డూ సంథింగ్ అనే ఒక పిచ్చి పట్టుదల అనుకోవచ్చు దాన్ని. పిచ్చి పట్టుదలతోటి ఐ హావ్ స్పెంట్ ఆల్మోస్ట్ 4 to 5 years on learning things and mastering, not mastering you may call, but you know, learning the nuances of the field. So our time lo I've started you know, getting addicted to this. So ఇంకా అక్కడి నుంచి చేస్తూ ఉన్నాము. అండ్
ఫీల్డ్లో ఇప్పటి వరకు వాట్ యువర్ సేయింగ్కి ఐ మీన్ హౌ డు యూ ఇలాగే చేస్తూ ఉన్నారు కదా పెళ్లి కొడుకు క్యారెక్టర్స్ ఇవన్నీ. యునో ఐ జస్ట్ ఎంజాయ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అండ్ మోర్ ఆర్ లెస్ ఇంకా సరే వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ అండ్ you stick on to something, and that's what life is. That's what I've started believing. Right. That's the only thing. I don't know, the key to success antaru kontamandi antaru background undali, kontamandi antaru viparitamaina talent undali, but నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటి అంటే పేషెన్స్ అంటే విపరీతమైన బ్యాక్గ్రౌండ్ ఉండి విపరీతమైన టాలెంట్ ఉండి you get that initial success. But to really be in the field and really go ahead like a long time horse, it happens both ways. And you have to keep hunting for work as well as you keep getting calls that there is such a kind of work. Are you interested? And does it pay? Ante yeah, for the bread and butter it does. Then later if you're really able to if you can really become a product that is marketable, then you are in demand. It all depends upon the age and the pressures you have. If you don't have a family pressure, if you don't have any other pressures, if you are all by yourself, హ్యాపీగా దీని ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. బట్ మనకు పక్కన వేరే ప్రెషర్స్ ఉన్నాయంటే మాత్రం ఐ సజెస్ట్ యూ షుడ్ హ్యావ్ ఇట్ యాజ్ అ పార్ట్ టైం థింగ్. చెప్పాను కదా ఇందాక, ఐ మీన్ ఎర్లియర్ పేషెన్స్ అనేది బాగా తక్కువ ఉండేది. నౌ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఇదివరకు బాగా కోపం వస్తూ ఉండేది. ఆ కోపం పెద్ద ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఓవర్ నైట్ థింగ్స్ చేంజ్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఫీల్డ్. యూనో టుడే రేపొద్దున షూటింగ్కి వెళ్ళాలి అని ఉంటుంది, సడన్లీ యూ గెట్ ఎ కాల్, సార్ ఇది పలానా ఇది ఇబ్బంది వల్ల మేము రేపు షూటింగ్ చేయట్లేదు సార్. ఆఫ్టర్ 1 week యూ గెట్ టు నో దట్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ ప్రాజెక్ట్. అలాంటి ప్లస్ పేమెంట్స్ దగ్గర you are said something and you are not given this much, later ఏవేవో చెప్తారు. సో ఎవ్రీథింగ్ కూల్గా తీసుకోవడం అనేది అలవాటు అయిపోతుంది. ఐ డోంట్ నో, నేను పెద్దగా ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ ఐ రెడ్ ఇన్ ఎ బుక్, కోపాన్ని ఒక వెపన్ కింద యూజ్ చేసుకోవాలి, అవసరం అయితే వాడాలి లేకపోతే పక్కన పెట్టాలి అని చెప్పేసి. మేబీ దట్స్ వెరీ గుడ్ ప్రిన్సిపల్. ఏది వాడడమా వెపన్ని? లేదండి, ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇండస్ట్రీలో కోపం అయితే ఇంకా ఎప్పుడు ప్రదర్శించలేదు.